వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకుముందే టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రావడం జరిగిందండి. ముందుగా వచ్చేసి మనం జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఒకసారి మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ జేఎల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక జూనియర్ లెక్చరర్ సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే కాబోతున్నట్లు కూడా ఇక్కడ వెబ్ నోట్లో క్లియర్ డేట్స్తో సహా మెన్షన్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎవరైతే అప్లికేషన్ సమయంలో ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించినటువంటి రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అంటే అప్లికేషన్ టైంలో స్పోర్ట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేబుల్ అవుతారో వాటికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఈ వెబ్ నోట్ అనేది టీజీపీఎస్సీ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ముందుగా మనం ఒకసారి క్లియర్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే కంటే ముందు మన ఛానల్ని అయితే ఒకసారి అయితే క్లియర్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇష్యూ అని కాదు, ఒక చిన్న నోట్ ఏంటంటే, ఒక క్యాండిడేట్ అయితే నాకు కామెంట్ చేయడం జరిగింది. బ్రదర్, మీరు ఒక ఈ చిన్న విషయాన్ని కూడా మీరు అంటే ఛానల్లో పెడుతున్నారు ఏంటి అనేసి చాలామంది క్యాండిడేట్, అంటే చాలామంది కానీ కాదు, కేవలం ఒక 2-3 మెంబర్స్ అనేది పెట్టడం జరిగింది. ఏంటంటే, నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పెట్టాను, కానీ చాలామంది చూస్తారు కానీ ఇలాంటి రెస్పాన్స్ అనేది ఉండదు. బట్ మనకు ఒక వీడియో అంటే యూట్యూబ్లో పెట్టడం ద్వారా ఒక చిన్న మీకు ఒక కొంత ఐడియా వస్తుంది. అలాగే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మన ఛానల్ని క్లియర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఇలాంటి లేటెస్ట్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అయితే అందుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి టెలిగ్రామ్లో చెక్ చేయండి. వెబ్ నోట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక ద ఫాలోయింగ్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ who have attended for the written examination for the above posts and junior lecturers under the control of కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 22/2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక అండ్ సెక్యూర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ హూ హ్యావ్ క్లైమ్ ద స్పోర్ట్స్ రిజర్వేషన్, ఎవరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ క్లైమ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఉంటారో 298 క్యాండిడేట్స్ అయితే ఉండడం జరిగిందండి. ఈ 298 క్యాండిడేట్స్ అయితే స్పోర్ట్స్ రిజర్వేషన్ అయితే క్లైమ్ చేయడం జరిగింది. వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 26th నుంచి అయితే 4 నుండి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో 26/7/2024 నుంచి అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక ఫస్ట్ డే వచ్చేసి 50 క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి 26th రోజే ఇక్కడ మనం ఇంకొక 50 క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ సివి అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ 30/7/2024 నాడు 50 మెంబర్స్కి అయితే ఇక్కడ సివి అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 4 noon అదే రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఇక్కడ 50 మెంబర్స్కి అయితే మనకు సివి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 31st 4 noon సెక్షన్లో వచ్చేసి 50 మెంబర్స్కి ఉంటుంది. అలాగే 31st ఆఫ్టర్నూన్ సెక్షన్లో మళ్ళీ 48 మెంబర్స్కి అయితే ఇక్కడ సివి అనేది కండక్ట్ చేయడం జరిగింది. టోటల్గా మనం ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే 298 మెంబర్స్కి అయితే మనకు సివి అయితే కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ టీజీపీఎస్సీ కమిషన్ అఫీషియల్గా వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక రిజర్వ్ డే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మీకు డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఎబో స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు కమ్ టు ది టీజీపీఎస్సీ నాంపల్లి ఆఫీస్, అంటే కమిషనర్ అండ్ కమిషన్ ఆఫీస్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఎలాంటి యూనివర్సిటీలో ఉండదు. ఖచ్చితంగా మీరు టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మాత్రమే మీకు వెన్యూ అనేది కేటాయించడం జరిగింది. ఇక్కడ 26th నుంచి మనకు 31st వరకు అయితే మీకు సివి అనేది ఉండడం జరుగుతుంది. ఇటు 11 AM కల్లా మీరు అక్కడ ఉండాలి ఖచ్చితంగా. ఎలాంగ్ విత్ రిలవెంట్ స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నేను ఫర్దర్గా అది డేట్స్ రాగానే మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తా ఏమేమి తీసుకెళ్లాలో. అలాగే 2 sets ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఎలాంగ్ విత్ Form 1 Annexal 3లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేసుకోండి. యాజ్ పర్ ద GO 74 ప్రకారం యూత్ అడ్వర్టైజ్మెంట్, టూరిజం అండ్ కల్చర్ స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జీవోస్ కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించి ఉంటుంది. ఇక నెక్స్ట్ మెట్రిక్యులర్ స్పోర్ట్స్ పర్సన్ who has applied for the posts of junior lecturers under the control of intermediate education సంబంధించి Form 1 అనేది ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ రిజర్వ్ డే వచ్చేసి
3/8/2024 రోజున రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది. రిజర్వ్ డే అంటే ఏం లేదంటే ఒక స్పెషల్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఎవరైతే పెండింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నారో అందులో పార్టిసిపేట్ చేయని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రిజర్వ్ డే అనేది కేటాయించి మీకు ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ 3/8/2024 కుడ్ బి ద రిజర్వ్ డే ఫర్ ది అబోవ్ క్యాండిడేట్ who are not able to attend the sports certificate verification on the prescribed dates. ఎవరైతే ప్రిస్క్రైబ్డ్ డేట్స్ అంటే ఈ డేట్స్లలో 26, 30, 31 డేట్స్లో ఎవరైతే అటెండ్ కాలేకపోతారో వారికి సంబంధించి థర్డ్ నాడైతే మీకు మళ్ళీ CV అయితే ఉంటుందండి. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డూ నాట్ సబ్మిటెడ్ ఎనీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ డే, ఒకవేళ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరైనా సబ్మిట్ చేయలేకపోయినా కానీ మీరు ఈ డే నాడైతే సబ్మిట్ చేయొచ్చు. దే కెన్ సబ్మిటెడ్ ద పెండింగ్ డాక్యుమెంట్స్ ఆన్ ద రిజర్వ్ డే. ఆఫ్టర్ ద రిజర్వ్ డే నో రిక్వెస్టెడ్ ఫర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్ కుడ్ బి ఎంటైన్డ్ అంటూ కూడా ఇక్కడ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. ఇది JL సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక మరిన్ని వివరాలకైతే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.